ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే కూడా మనకి ఇన్ని కోట్ల రిజల్ట్స్ వచ్చినాయి, 0.48 seconds లో రిజల్ట్ ఇచ్చింది. సచిన్ అని కొడితే కూడా ఇన్ని కోట్ల రిజల్ట్స్ మళ్ళీ 0.4 seconds లో సచిన్ గురించే ఇచ్చింది, మళ్ళీ ధోని గురించి లే. ల్యాప్టాప్ అని కొడితే కూడా ఇన్ని 100 కోట్ల రిజల్ట్ ఇచ్చింది, 0.63 seconds లో ల్యాప్టాప్ గురించే ఇచ్చింది, షూస్ గురించి లే. ఎలా పాసిబుల్ అవుతుంది అని అనుకుంటున్నాను? ఇన్ని కోట్ల రిజల్ట్స్ గూగుల్ ఇంత ఫాస్ట్ గా ఇంత అక్యురేట్ గా ఇవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు? గూగుల్ ఎలా పనిచేస్తుంది? సర్వర్స్ ఇస్తే సర్వే. ఓకే, హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్, ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. అంటే సర్చ్ ఇంజన్ అంటే గూగుల్ అనుకుందాం ఇండైరెక్ట్ గా. గూగుల్ ఆ సర్చ్ ఇంజన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇంత ఫాస్ట్ గా ఎలా చేస్తున్నాయి? ఓకే, దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. మీరు అందరూ కూడా నా కంపెనీలో పనిచేస్తారు అనుకోండి, ODMT.in లో పనిచేస్తుంటే డైలీ 1 lakh స్టూడెంట్స్ మన కోర్స్ జాయిన్ అవుతారు అనుకోండి. డైలీ 1 lakh పీపుల్ జాయిన్ అయితే నేను అంబానీ కంటే రీచ్ అయిపోతాను, అంత సీన్ లేదు. కానీ అనుకోండి 1,00,000 మంది జాయిన్ అవుతారు అనుకోండి. 1,00,000 మంది జాయిన్ అయితే 30 రోజులకు 30 లక్షల మంది జాయిన్ అయ్యారు మన కోర్స్. తర్వాత 31st డే నేను వచ్చేసి నేను ఒక పేరు అడుగుతాను. పలానా ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకో, రాజేష్ అన్న ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వని అడిగిన. మీ అందరూ రిసెప్షనిస్టులు కదా, మీరు ఇవ్వాలి. 30 లక్షల డేటాకి వెళ్ళి రాజేష్ని వెతికి ఇవ్వాలి. కంప్యూటర్ లేవు, ఏమి లేవు, ఓన్లీ మీరు రికార్డులో రాసుకున్నారు. అలాంటప్పుడు 30 లక్షల డేటాను ఒక రికార్డులో చూసి మీరు చెప్పడానికి మీకు ఎంత టైం పడుతుంది? రాజేష్ అనే పేరును మీరు వెతకడానికి ఎంత టైం పడుతుందండి? చాలా టైం పడుతుంది. ఓకే, అందరు చెప్పారు కదా చాలా టైం పడుతుందని. ఓకే, నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా అండి. మీకు ఒక డిక్షనరీ ఇచ్చిన, డిక్షనరీలో కూడా 30 లక్షల వర్డ్స్ ఉంటాయండి, పక్క 30 లక్షల వర్డ్స్ ఉంటాయి. అందులో నేను ఒక స్పెల్లింగ్ అడిగాను అనమాట, కైట్, KIT. ఈ కైట్ ఆల్ఫాబెట్ వైస్ కైట్ మీనింగ్ తీసి చెప్పండి అంటే మీరు చాలా టైం తీసుకుంటారా, కొద్ది టైం తీసుకుంటారా? కొంచెం టైం సార్, ఎందుకంటే మినిమం టైం ఆల్ఫాబెట్ వైస్ 5 minutes అట్లా. అంటే 30 లక్షలు ఉన్నా కూడా మీరు 5 minutes తీసుకున్నా అంటే ఇది మీ గ్రేట్నెస్, డిక్షనరీ గ్రేట్నెస్? డిక్షనరీ ఎందుకు సక్సెస్ అంటే వాడు 30 లక్షల డేటాను ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి ఏకి సంబంధించిన వర్డ్స్ అని ఒక దగ్గర, బికి సంబంధించిన వర్డ్స్ అని ఒక దగ్గర, జెడ్ అని వచ్చి పెట్టాడు. మళ్ళీ ఏలో కూడా AB AC అని పెట్టాడు. కాబట్టి మీరు చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. మరి అలాంటప్పుడు ODMTలో 30 లక్షల మంది జాయిన్ అయినప్పుడు మీరు ఎందుకు చాలా టైం తీసుకుంటారు? ఇక్కడ కూడా మీరు ఇలాంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే ఫాస్ట్ చేయగలుగుతారు కదా. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే ఒక రికార్డ్ మెయింటైన్ చేయకండి, 26 రికార్డ్స్ మెయింటైన్ చేయండి. అంటే A అనే స్టూడెంట్స్ అన్ని ఒక రికార్డులో, Bతో వచ్చే స్టూడెంట్స్ అంతా ఒక రికార్డ్స్ లో, Z అంతా ఒక రికార్డ్స్ లో. అప్పుడు మీ ప్రాబ్లం పెద్ద పని కాదు కదా. ఎవరన్నా వచ్చి రాజేష్ అంటే ప్రతి రికార్డు వెతకరు కదా, R అనే ఒక రికార్డు వెతుకుతారు మీరు. అప్పుడు మీకు ఏమవుతుంది, 25 రికార్డుల అమౌంట్ సేవ్ అవుతుంది, మీకు అంత టైం సేవ్ అవుతుంది. ఇందులో కూడా మళ్ళీ RA RB RC అని ఫార్మాట్ లో మీరు సేవ్ చేసుకోవాలి. అంటే డేటా ఎన్ని లక్షలు ఉంది, ఎన్ని కోట్లు ఉన్నది ప్రాబ్లం కాదు. మీరు ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటే అది చాలా ఈజీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ దగ్గర ఎన్ని కోట్ల రిజల్ట్స్ ఉన్నాయని కాదు ఇంపార్టెంట్, వాళ్ళ డేటాను వాళ్ళు ప్రాపర్ గా సేవ్ చేశారు కాబట్టి నువ్వు ఏం టైప్ చేసినా మీకు వస్తుంది. డిక్షనరీ అయితే ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా ఇది కూడా ఉంటుంది. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ఇంకా దీని హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్ అంటే అది ఎలా చేస్తుంది అంటే క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాల్కులేటింగ్ relevancy, retrieving results. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ల్యాప్టాప్ అని కొట్టినప్పుడు ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ నుంచి ఒకరు ల్యాప్టాప్ గురించి డేటా కలెక్ట్ చేసింటారు, సచిన్ గురించి డేటా కలెక్ట్ చేసింటారు, డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా డేటా కలెక్ట్ చేసింటారు. డేటా కలెక్ట్ చేయకపోతే ఎట్లా ఇస్తారు? డిక్షనరీలో
ఆ వర్డ్ అనేది రీసెర్చ్ చేసి పెట్టకపోతే కైట్ అనేది మీనింగే ఉండదు అనమాట. ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ ప్రాసెస్ నే క్రాలింగ్ అంటారు. గూగుల్లో క్రాలింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. క్రాలింగ్ అంటే ఏంటంటే కలెక్టింగ్ డేటా. ఇది ఎవరు చేస్తారు అంటే గూగుల్ సిఇఓ ఏం చేయడు. ఓకే, సుందర్ పిచారేనా గూగుల్ సిఇఓ? ఆయన అయితే ఏం చేయడు అనమాట. ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. ఆ సాఫ్ట్వేర్స్ ఏంటంటే క్రాలర్ ఆర్ గూగుల్ బోట్ ఆర్ స్పైడర్, ఏ పేరు పెట్టినా అదే. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి ఈయన ఏమైనా కంటెంట్ రాసిండా కొత్తగా అని ఆ కంటెంట్ తీసుకొచ్చి రెడీ చేసి పెట్టుకుంటుంది. దీని పని ఇదేగా. ఈ క్రాలర్ యొక్క పని ఏంటంటే కలెక్టింగ్ డేటా. ఎందుకంటే నువ్వు డేటా కలెక్ట్ చేయకపోతే ఇన్ఫర్మేషనే లేదు. గూగుల్ యొక్క మెయిన్ థింగ్ ఇదే, ఈ క్రాలర్సే. ఇప్పుడు కొత్తగా ఒక మూవీ రిలీజ్ అయింది భయ్, ఏంది బలగం మూవీ రిలీజ్ అయింది. బలగం మూవీ రిలీజ్ అయినప్పుడు బలగం మూవీ టోటల్ కలెక్షన్స్ అని కొట్టిరు. అసలు ఆ కలెక్షన్స్ గురించి గూగుల్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే నో డేటా అని వస్తుంది. కానీ గూగుల్ చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఎవరు కంటెంట్ రాసినా వాళ్ళ దగ్గరకు పోయి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు చూపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సక్సెస్. తర్వాత డేటా వచ్చింది. బలగం మూవీ కలెక్షన్ గురించి 1,00,000 మంది రాశారు అనుకో, ఆ 1,00,000 మందిని పట్టుకొచ్చి ఇండెక్సింగ్ చేస్తుంది. ఇండెక్సింగ్ ఏంటంటే ఇదే మెయిన్, స్టోర్ డేటా యాజ్ పర్ ద కేటగిరీస్. లైబ్రరీలో మనం ఎట్లా చేస్తాం, డిక్షనరీలో ఎలా పెడుతున్నాం, ఏబిఎసి లాగా, ఆ విధంగా ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇండెక్సింగ్, స్టోర్ డేటా యాజ్ పర్ ద కేటగిరీస్. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సోషల్ సైన్స్ లోపల ఒక బుక్ ఉంది. సడన్ గా సార్ ఉండి బాబు శివాజీ హిస్టరీ ఓపెన్ చేయ అంటాడు. నువ్వు ప్రతి ఒక్క పేపర్ తిప్పుతావా? అప్పుడు ఏం చేస్తావు? శివాజీ హిస్టరీ ఓపెన్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? సోషల్లో స్టార్టింగ్ పేజ్ లో ఇండెక్స్ ఉంటది, బాబు శివాజీ హిస్టరీ 34th పేజ్ అని, అక్కడికి వెళ్ళిపోతాడు డైరెక్ట్. ఇక్కడ కూడా ఇండెక్సింగ్ అంటే అంతే అన్నమాట. ఒక డేటాను ప్రాపర్ గా స్టోర్ చేస్తారు, దాని గురించి ఇండెక్సింగ్ పెట్టుకుంటాడు. ఏమైనా సర్చ్ చేసినప్పుడు గూగుల్ ఏం చేస్తారు చూసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. థర్డ్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు గూగుల్లో ఒకరు ఎంఎస్ ధోని అని సర్చ్ చేసారు. ఎంఎస్ ధోని గురించి 1,00,000 మంది రాశారు అనుకోండి. 1,00,000 మంది 1000 మంది రాశారు అనుకుందాం. 1000 మంది కలెక్ట్ చేసి ఇండెక్సింగ్ చేసుకుంటది. కానీ గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఎవరి పేరు పెట్టాలి టాప్ లా? ఓకే, సాత్విక్ రాసిండు, సందీప్ రాసిండు, సాయి రాసిండు, నవీన్ రాసిండు, ఎవరి డేటా టాప్ లో పెట్టాలి? రాసింది అనుకుందాం. ఇక్కడ సందీప్ రాసిండు, నవీన్ రాసిండు. నిమిషం అండి, 1 సెకండ్. రైట్. సో సందీప్, నవీన్, సాయి, సాత్విక్, ఈ నలుగురు ధోని గురించి ఇన్ఫర్మేషన్ రాసిండు. అయితే నలుగురు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ గూగుల్లో ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్ ఎవరు మంచిగా వస్తాయి? మీరు చెప్పండి. సందీప్ ఫస్ట్ రాసిండు, సాత్విక్ లాస్ట్ రాసిండు, ఎవరు టాప్ లో వస్తారండి గూగుల్లో? కంటెంట్ ఎవరి బాగుంటే వాళ్ళకి వస్తాయి సార్. కీవర్డ్స్, పర్ఫెక్ట్ కీవర్డ్స్. ఇక్కడ ఫస్ట్ రాసిన వాళ్ళు లాస్ట్ రాసిన వాళ్ళు కాదు, ఎవరి కంటెంట్ బాగుంది, ఎవరి కంటెంట్ రిలవెంట్ ఉంది. ఈ విధంగా గూగుల్ దగ్గర 200 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 200 ఫ్యాక్టర్లు చెక్ చేసుకొని అప్పుడు ఈ దానిలో ఎవరైతే బాగుందో వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తుంది, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఆ విధంగా ఇస్తుంది. ఓకే, గూగుల్ అంతా స్ట్రిక్ట్ అనమాట. ఫైనల్ గా రిట్రీవింగ్ రిజల్ట్స్. ఈ ర్యాంక్ ఇచ్చేసింది కదా, అబ్జర్వ్ చేసుకుందాం. సెకండ్ ర్యాంక్ సందీప్ కి, థర్డ్ ర్యాంక్ సాత్విక్ కి, ఫోర్త్ ర్యాంక్ అనుకో. ఈ ర్యాంక్ ఎట్లున్నాయో ఆ విధంగా రిట్రీవింగ్ రిజల్ట్స్. వీటన్నిటిని కూడా డిస్ప్లేస్ రిజల్ట్స్ ఇన్ ఎస్సిఆర్పి. ఎస్సిఆర్పిలో ఆ రిజల్ట్ ను చూపిస్తుంది. అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే డేటాను కలెక్ట్ చేస్తాడు.
ప్రపంచంలో అన్ని వెబ్సైట్లకి వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తాడు. డేటా కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ప్రాపర్ గా స్టోర్ చేస్తాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. వాని ఆర్డర్ ఏముందో అది. తర్వాత చాలా మంది ఒక పర్టికులర్ టాపిక్ రాసినప్పుడు ఎవరు టాప్ లో రావాలన్నది గూగుల్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర 200 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తుంది. ఫైనల్ గా రిజల్ట్స్ మొత్తాన్ని SERP లో రిజల్ట్ చూపిస్తుంది. తర్వాత ఈ ఇండెక్సింగ్ లో స్టోర్ పద కేటగిరీస్ అంటారు కదా, ఈ కేటగిరీస్ ఎట్లుంటాయి చూడండి. వాళ్ళ దగ్గర చాలా కేటగిరీస్ ఉంటాయి. మూవీస్, టెక్నాలజీ, ఫ్యాషన్, ట్రావెల్, ఎడ్యుకేషన్, పొలిటికల్, ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటుంది. ఓకే, స్పోర్ట్స్. సడన్ గా ఇప్పుడు ఎవరైనా ధోని గురించి రాశారు అనుకోండి, ఎక్కడ రాస్తుంది అది కంటెంట్? మూవీస్ లో పెడుతుందా, టెక్నాలజీలో పెడుతుంది? సో స్పోర్ట్స్ లో పెట్టుకుంటది. కానీ ఈ స్పోర్ట్స్ లో కూడా డైరెక్ట్ స్పోర్ట్స్ లో సేవ్ చేస్తే ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి. ధోనిని ఏ స్పోర్ట్స్ లో వేయాలి కాబట్టి దీన్ని డివైడ్ చేసుకుంటుంది. ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్. క్రికెట్ ఈజ్ అవుట్డోర్ స్పోర్ట్. ఓకే, అవుట్డోర్ స్పోర్ట్స్ లో పెట్టేస్తుంది. మళ్ళీ అవుట్డోర్ లో కూడా మనకు చాలా స్పోర్ట్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ ఫుట్బాల్, వీ హ్యావ్ వాలీబాల్, వీ హ్యావ్ క్రికెట్, వీ హ్యావ్ హాకీ. సో క్రికెట్ లో పెడుతుంది ధోనిని. క్రికెట్ లో కూడా క్రికెట్ ప్లేయింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఉంది, ఇండియా ఉంది, జింబాబ్వే ఉంది, పాకిస్తాన్ ఉంది. సో ఇండియాలో స్టోర్ చేస్తుంది. అగైన్ ఇండియాలో కూడా మనకు చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. కపిల్ దేవ్, సెహ్వాగ్, సచిన్, ధోని. ధోని కింద స్టోర్ చేస్తుంది. ఈ విధంగా ధోని ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ధోనిలో. ఈ ధోనిలో ఎంతమంది రాశారంటే చూడండి, ఇక 1 నవీన్ రాసిండు, సందీప్ రాసిండు, మొత్తం 4 రాశారు అనుకుందాం. ఆ 4 ఇన్ఫర్మేషన్ కూడా ఈ విధంగా స్టోర్ చేస్తుంది. 1,00,000 మంది రాస్తే 1,00,000 మంది డేటా ఇట్లా సేవ్ చేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. ఇది ఎగ్జాక్ట్ గా సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ధోని అని సర్చ్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుంది? స్పోర్ట్స్ లోకి వెళ్తుంది, అవుట్డోర్ లోకి వెళ్తుంది, క్రికెట్ లోకి వెళ్తుంది, ఇండియాకి వెళ్తుంది. ధోనికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చూపిస్తుంది. ఈడ 1 కోటి రిజల్ట్స్ ఉన్నాయా, 100 కోట్ల రిజల్ట్స్ ఉన్నాయా, మనకు సంబంధం లేదు. ఈ లేయర్లు ఎక్కువ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ గా సచిన్ అనే దానికి 9,62,00,000 అంతేనా? 9,64,00,000 రిజల్ట్స్ ఉన్నాయి. 0.47 సెకండ్స్ తీసుకుంది. ఇది చూడండి, 507 కోట్లు, చాలా అయినా కూడా తక్కువ టైం తీసుకుంది అనమాట. లేయర్స్ ను బట్టి టైం తీసుకుంటుంది అనమాట. ఏదైనా 1 సెకండ్ లోపలనే తీసుకుంటుంది అనమాట. సో ఇది జస్ట్ గుర్తు పెట్టుకోండి ఎన్ని కేటగిరీస్ ఉంటాయండి. క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, రిట్రీవింగ్ రిజల్ట్స్. మీకు ఒక వీడియో ప్లే చేస్తా ఇప్పుడు. మ్యూట్ లో ఉంటుంది, అది సౌండ్ ఏమి ఉండదు. బట్ అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు గూగుల్ అంటే ఏంది, గూగుల్ ఎలా పనిచేస్తుంది అనేది. అది జస్ట్ అబ్జర్వ్ చేయండి. అందరు అబ్జర్వ్ చేయండి బాగా. హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్. ఫస్ట్ క్రాలింగ్ అన్నా కదా, ఆ క్రాలింగ్ చేసేది ఎవరు? క్రాలర్ ఆర్ స్పైడర్. అదొక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ చూడండి ఎలా ఉంటుందో. ఇగో స్పైడర్ అనే సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది చూడండి, ప్రతి ఒక్క వెబ్సైట్ దగ్గరికి పోతుంది, పోయి డేటాను కలెక్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ కదా, కాబట్టి ఆ కనెక్షన్స్ ఉన్నందుకు స్పైడర్ అనేది వెలుగుతుంది. దీనికి స్పైడర్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, మన ఇంట్లో సాలెపురుగు ఉంటుంది, అదే స్పైడర్ కదా. ఆ స్పైడర్ ఏం చేస్తుంది, ఒక వెబ్ తయారు చేసుకుంటుంది. మొత్తం సాలెపురుగు ఈ నుంచి యాడికి, ఈ నుంచి యాడికి స్పైడర్ మళ్ళీ గుర్తుంటది కదా. ఈ స్పైడర్ కూడా అంతే, అన్ని వెబ్సైట్లకు వెళ్ళి తిరిగి దీని పని ఏంటంటే అలా కలెక్ట్ తీసుకోవడం. మన సాలెపురుగు ఏం చేస్తుందండి, ఆ స్పైడర్ ఏం చేస్తుంది, అది వెబ్ తయారు చేసుకుంటుంది కదా. ఎందుకోసం అది? దాని ప్రేని ఏం స్టోర్ చేస్తుంది? హౌస్ లాగా ఫుడ్. ఇంకా ఎనీ అదర్ ఆన్సర్? అది పురుగు ఆ గూడు ఎందుకు పెడుతుంది? హౌస్ కాదు, హౌస్ అయితే ఒకటి పెట్టుకోవాలి కదా, ఒక ఇంట్లో 10 పెడుతుంది. ఎగ్స్ అనుకుంటాం కాదు, సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ కాదేం కాదు, ట్రాప్. అది మర్డర్ చేయడానికే. అది ఆ ఒక వెబ్ పెడుతుంది కదా,
ఆ వెబ్ లో ఏదైనా పురుగు పడ్డది అనుకో, ఆ పురుగు కదలనిక రాదనమాట. అది అందులో ఉండి ఉండి చచ్చిపోతుంది అనమాట. ఇది ఎప్పుడైతే వస్తుందో ఆహారాన్ని తినడానికి అనమాట. అది దాని ట్రాప్ యాక్చువల్గా. అందుకే చాలా దగ్గర పెడుతుంది అనమాట. సాలె పురుగు ఈ స్కిల్లింగ్ అనదర్ ఇన్సెక్ట్స్, అదొక ట్రాప్. ఆ ట్రాప్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే మనుషులు వాడతారు కదా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో ఆ సాలె పురుగు యొక్క తీగలు ఉన్నాయి, ఆ తీగలను వాడతారు. ఆ తీగలు అంత స్ట్రాంగ్ అనమాట. మనం చూస్తే ఇట్లా అంటే వెళ్ళిపోతాయి, కానీ దానికి కొన్ని పదార్థాలు యాడ్ చేస్తే అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట అది. సో దానికోసమే దీని పేరు స్పైడర్ అని పెట్టారు. ఈ స్పైడర్ ఏం చేస్తుందంటే అన్ని వెబ్సైట్ కనెక్ట్ చేసుకొని అన్ని దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ క్రాలింగ్ అయిపోయింది. తర్వాత సెకండ్ ఇండెక్సింగ్. చూడండి, ఒక డిక్షనరీ లాగా లైబ్రరీ ప్రాపర్ గా పెట్టుకొని డేటాని సేవ్ చేసి పెట్టుకుంది, ప్రాపర్ గా సేవ్ చేసి పెట్టుకుంది. ఇండెక్సింగ్. ఇప్పుడు చూడండి, గూగుల్ ఎవరైనా సర్చ్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని, లేదంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసినప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, ఈ డేటాను మొత్తం మీ లైబ్రరీలో చెక్ చేసుకుంటుంది. ఎంతమంది ఆ కీవర్డ్ వాడారు వాళ్ళ వెబ్సైట్ లో, ఇవి బ్లాక్ ఉన్నాయని కనెక్ట్ అయిపోయినాయి, అలా అందరినీ సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకొని అందులో బెస్ట్ పీపుల్ టాప్ లో పెడుతుంది. ఇగో చూస్తుంది అన్నిటిని. కస్టమర్ సర్చ్ చేసిండు, ఆ కీవర్డ్ ఎలా ఉందా లేదా, తర్వాత ఈ వెబ్సైట్ ప్రాపర్ వెబ్సైటా కాదా, ఏదైనా డూప్లికేట్ కంటెంట్ మెయింటైన్ 200 ఫ్యాక్టర్స్ చెక్ చేసి దాన్ని బట్టి థర్డ్ ఆప్షన్ క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, ఎవరు ఫస్ట్ ప్లేస్ లో రావాలి, ఎవరు సెకండ్ ప్లేస్ లో రావాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఫైనల్ గా ఆ రిజల్ట్స్ మొత్తాన్ని దే విల్ డిస్ప్లే అయిన ఎస్సిఆర్పి. అర్థమైందా క్లియర్ గా అందరికి? అర్థమైంది సార్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, రిట్రింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, రేపు అడుగుతాం మళ్ళీ మీకు ఇది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండి, న్యూస్ పేపర్ మీరు చదవర్లే, చదువుతారా అనుకోండి. మీరు మొత్తం చదువుతారా, లైన్ బై లైన్ మొత్తం చదువుతారా? హెడ్డింగ్స్ అవుతారు, తర్వాత ఇంకా వసుంధర పేపర్ ఓపెన్ చేసి హీరోయిన్ల ఫోటోస్ చూస్తాం సార్, అంతే కదా. ఓకే, మనకి ఏం వస్తుందో అది చూస్తాం అంతే. ఈ క్రాలర్ కూడా అంతే. అది ప్రోగ్రామింగ్ ఎట్లా చేసింది అంటే, అరే మొత్తం చదవకరా బై, ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రమే చదువు అన్నట్టు ప్రోగ్రామింగ్ చేసింది. సో అది రాద్దాం. ఇంపార్టెంట్ ప్లేసెస్ గూగుల్ క్రాలర్ విల్ రీడ్. ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రమే చదువుతుంది. ఇవి ఏంటో మీకు ఇప్పటికే తెలియదు, 2-3 days అయితే తెలుస్తుంది, బట్ నేను రాస్తా, నోట్ చేసుకోండి. టైటిల్, డిస్క్రిప్షన్, హెడ్డింగ్స్, లింక్స్, ఫైల్ నేమ్, ఫస్ట్ లైన్ ఆఫ్ ది పారాగ్రాఫ్, bold and italics, image alt. సో మీరు 4000-5000 లైన్స్ కంటెంట్ రాశారు అనుకో వెబ్సైట్ లో, చాలా మంది రాస్తారు కదా, అదంతా ఇంపార్టెంట్ గానే కాదు. ఈ మెయిన్ ప్లేసెస్ మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి మీరు మిగతాదంతా వదిలేసుకొని ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మాత్రం ప్రాపర్ గా కంటెంట్ రాయాలి. చలో, టైటిల్ రాసిరు మీరు ఏమని, సచిన్ ఈజ్ అ గుడ్ క్రికెట్ ప్లేయర్ అని రాశారు. కానీ సచిన్ ఈజ్ అ గుడ్ క్రికెట్ ప్లేయర్ అని మీరు రాస్తే ఈ ఇక్కడ క్రాలర్ వస్తుంది. క్రాలర్ అనేది సాఫ్ట్వేర్, దానికి ఏమర్థం, సచిన్ అంటే ఎవరో తెలియదు, క్రికెట్ అంటే తెలియదు. అది ఏం చేస్తుంది అంటే ఈ హెల్పింగ్ వర్బ్లు ఇవన్నీ పక్కకు పెట్టి కొత్త వర్డ్స్ ఏముంది, సచిన్ ఉంది, క్రికెట్ ఉంది, ఈ రెండింటిని మాత్రమే మార్కులు చేసుకుంటుంది, మిగతా వదిలేసుకుంటుంది. అంటే నీకు 4000 లైన్స్ ఆఫ్ కంటెంట్ అవసరం లేదు, ఓన్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అవసరము. ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మాత్రం కూడా కీవర్డ్స్ మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఏంటి అనేది మీరు నేర్చుకోవాలి. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయంటే బ్రెయిన్ స్ట్రామింగ్, గూగుల్ సజెస్ట్, కీవర్డ్ ప్లానర్, ఊబర్ సజెస్ట్. టెక్నిక్స్ లేండి, అది మీరు నేర్చుకుంటారు రేపు. ఈ టెక్నిక్స్ ద్వారా మనం కీవర్డ్స్ ని కలెక్ట్ చేసుకొని ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో పెట్టి టాప్ లో రావడానికి ట్రై చేయాలి.
దాన్నే ఎస్ఈఓ అంటారు. ఈరోజు చెప్పిన క్లాస్ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలా మీ ఎస్ఈఓ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఓకే, హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్ అంటే ఫస్ట్ డేటాను కలెక్ట్ చేస్తుంది, ప్రాపర్ గా స్టోర్ చేసుకుంటుంది. చాలా మంది కంటెంట్ రాసినప్పుడు ఎవరు టాప్ లో రావాలనేది గూగుల్ డిసైడ్ చేస్తుంది. ఒక 200 ఫ్యాక్టర్స్ తోటి వాటిని అన్నింటినీ ఎస్సీఆర్బిలో డిజైన్ చేస్తుంది. దీనికి మీరు 4000 లైన్స్ కంటెంట్ రాయాల్సిన అవసరం లేదు, కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మాత్రం ప్రాపర్ గా కంటెంట్ రాయాలి. మళ్ళీ ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా కంప్లీట్ సెంటెన్స్ ఇంపార్టెంట్ కాదు, అందులో కీవర్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. కీవర్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటే కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఉంటాయి ఇక్కడ. బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, కీవర్డ్ ప్లానర్, ఊబర్ సజెస్ట్. ఇది నేను చూపిస్తా ఇప్పుడు. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఏందని చూపిస్తా, మీకు టాస్క్ ఇస్తా, మీరు ఆ టాస్క్ చేసుకొని రండి. చలో ఈ టెక్నిక్స్ చూసుకుందాం ఇప్పుడు. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏం లేదు, ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఒక సర్వీస్ గురించి కానీ మనం ఏమని సర్చ్ చేస్తాం అని మనంతలకు మనమే ఊహించుకోవడమే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు. రజనీకాంత్ ఒక కొత్త సినిమా తీయాలనుకుంటుండు, మీకు తెలిసింది. గూగుల్ ఏమని సర్చ్ చేస్తారు? What is the new Rajinikanth upcoming movie that movie. Rajinikanth made? New movie. రజనీకాంత్ న్యూ మూవీ. ఇప్పుడు మీరే కొత్త చెప్పారు. వాట్ ఈస్ రజనీకాంత్ అని కూడా చెప్పారు. వాట్ ఈస్ Rajinikanth upcoming Rajinikanth movie. next movie. అప్కమింగ్? Latest updates on Rajinikanth upcoming. చూడండి, లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ రజనీకాంత్ మూవీ. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ సర్చ్ చేస్తారు. సరే, మీకు అర్థమైపోయింది. మూవీ పేరు కబాలి అనుకోండి. ఇంకా ఇప్పుడు జనాలు ఏమేమి సర్చ్ చేస్తారో నేను సీక్వెన్స్ గా పెడతా. సో మామూలుగా ఫస్ట్ లో ఏమేమి సర్చ్ చేస్తారంటే జనాలు కబాలి మూవీ టీజర్, కబాలి మూవీ ట్రైలర్, కబాలి మూవీ కాస్ట్ అండ్ కబాలి మూవీ రిలీజ్ డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రేపు రిలీజ్ అవుతుంది అంటే ఇలా ఏం చేస్తారు? థియేటర్స్ లిస్ట్, లేదంటే టికెట్స్. Online మూవీ రిలీజ్ అయింది మార్నింగ్, ఈవినింగ్ ఏమైనా సర్చ్ చేస్తారు? reviews. Review. Collection review. వ్యూ అండ్ రేటింగ్ సర్చ్ చేస్తారు, కలెక్షన్స్ చెక్ చేస్తారు. ఓకే, ఇంకా ఘోరమైన ఫ్యాన్స్ ఉంటే కలెక్షన్స్ ఇన్ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, అమెరికా అని సర్చ్ చేస్తారు. అంతా అయిపోయినాక నెల రోజులకి ఏమైనా సర్చ్ చేస్తారు? కబాలి మూవీ ఫుల్ డౌన్లోడ్ అని సర్చ్ చేస్తారు. అంతేనా? హెచ్డి ఫ్రీ ఇట్లా కూడా సర్చ్ చేస్తారు. ఈ విధంగా జనాలు ఏమని సర్చ్ చేస్తారో మనం ఊహించి రాయడాన్నే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. ఆ విధంగా ఊహించాలి. ఏ టాపిక్ అయినా సరే ఆడు ఏమని సర్చ్ చేస్తాడో మనం ఊహించాలి, దాన్నే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. అవన్నీ సపరేట్ పెట్టుకోవాలి. తర్వాత గూగుల్ సజెస్ట్ అంటే ఏం లేదు. గూగుల్కి వెళ్ళండి, అది టైప్ చేయండి. చూడండి, నేను ఏమంటాను? కబాలి మూవీ అని కొట్టినా చూడు, కింద అన్ని వచ్చేసినాయి. ఇవన్నీ జనాలు సర్చ్ చేస్తారు. మనకు తెలియని కూడా కొన్ని ఉంటాయి. చూడు, కబాలి మూవీ ఆన్లైన్ అంట కూడా, కబాలి మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, రిలీజ్ డేస్, యాక్ట్రెస్ నేమ్, రివ్యూ, ఓటీటీ కొత్తగా వచ్చింది ఇప్పుడు, కబాలి మూవీ హీరోయిన్ నేమ్. ఓకే, ఇక్కడ చూడండి, యాక్ట్రెస్ నేమ్, హీరోయిన్ నేమ్ ఒకడు లా కొడతాడు. రెండు ఒకటే, కానీ గూగుల్ కూడా అర్థం కాదు. యాక్ట్రెస్ అంటే వేరే అనుకుంటుంది, హీరోయిన్ అంటే వేరే ఉంటుంది. ఇంకా వేరే టైప్ చేస్తాయి. ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇదే గూగుల్ సజెస్ట్ అంటే జనాలు అయితే ఏమని సర్చ్ చేస్తారో వాటిని సేవ్ చేసుకుంటుంది గూగుల్, మీకు ఆటోమేటిక్గా ఇస్తుంది. దీన్ని ఆటో సజెస్ట్ అని కూడా అంటారు అనమాట. ఇగో నేను రిలీజ్ డేట్ అనుకుంటా, చూడండి, రిలీజ్ డేట్ ఇన్ ఇండియా, రిలీజ్ ఇన్ పాకిస్తాన్, కేరళ, ఇవన్నీ సర్చ్ చేస్తాం. కలెక్షన్స్ అనుకూడదాం. చూడండి, కలెక్షన్స్ ఎట్లా కొడుతుంది? కలెక్షన్స్ వరల్డ్ వైడ్, తెలుగు కలెక్షన్, ఫస్ట్ డే కలెక్షన్స్, కాస్ట్ అండ్ క్రూ అని కొడదాం. ఇన్ని వస్తున్నాయి. ఒకటే కాదు, ఏదైనా సరే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, నేను డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇన్ అనుకుంటున్నాను. చూడండి, అన్ని ఇన్ హైదరాబాద్, సికింద్రాబాద్, ఇన్ హైదరాబాద్ అయితే ఇన్ని వస్తుంది అనమాట. ప్రతి దానికి కూడా సజెస్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఇవి నోట్ చేసి పెట్టుకోవాలి. ఇది సెకండ్. బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్. కీవర్డ్ ప్లానర్ అనేది ఇప్పుడు చెప్పిన ఇది ఒక టూల్, మీకు గూగుల్ యాడ్స్ లో వస్తుంది. ప్రస్తుతానికి ఊబర్ సజెస్ట్ తీసుకుందాం. ఊబర్ సజెస్ట్ అనేది ఒక టూల్ అనమాట.
ఊబర్ సజెస్ట్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ కీవర్డ్ ని సర్చ్ చేయాలి. మనం ఇండియాలో సర్చ్ చేస్తున్నాం కానీ దీన్ని ఇండియా అని పెట్టుకోండి. ఇక్కడ సర్చ్ చేద్దాం మనం. ఏమని? డిజిటల్ మార్కెటింగ్ అనుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. అంటే మన ఇంటెన్షన్ ఏంటంటే ఈ కీవర్డ్ గురించి ఎంతమంది సర్చ్ చేస్తారు, ఏమేమి సర్చ్ చేస్తున్నారు మనం తెలుసుకోవడానికి సర్చ్ చేసినాం. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మనం గుడ్డిగా మనమే ఏదో ఒకటి టైప్ చేసినాం ఇది అనుకుంటుండొచ్చు అని. తర్వాత గూగుల్ అవి కొడితే ఆటోమేటిక్ సజెషన్ వచ్చింది. థర్డ్ టూల్ ప్రకారంగా. ఈ టూల్ ఏంటంటే ఎగ్జాక్ట్ నంబర్ ఇస్తుంది. అరే బాబు ఇంతమంది సర్చ్ చేస్తున్నారు అని కూడా చెప్తుంది అనమాట. తర్వాత ఏమేమి సర్చ్ చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది అనమాట. వీటిని అన్నిటిని రెడీ చేసుకొని మీ టీమ్ లీడర్కి కానీ మీ మేనేజర్ కానీ డీటెయిల్స్ పంపించాలి. వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఈ టూల్ కొన్నిసార్లు కొంచెం స్లో ఉంటుంది, బట్ కీప్ ఆన్ ట్రైయింగ్ ఇట్. ప్రీమియం వర్జన్ లో బాగుంటుంది, ఫ్రీ వర్జన్ లో ఇట్లా సతాయిస్తుంది. ఇట్స్ ఓకే. ఇక్కడ ఏమని వస్తుందంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ 360 పీపుల్ సర్వ్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ 560 పీపుల్ సర్వ్ చేస్తారు. ఈ విధంగా మీకు డేటా వస్తుంది. ఇక్కడ ఆ డేటా తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసేయాలి. రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. వచ్చేసింది చూడండి. మీకు ఆల్రెడీ కీవర్డ్స్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్. ఎంతమంది? 3600 మంది, 2900 మంది. ఇవన్నీ మీకు అవసరం లేదు, వదిలేసేయండి. ఈ కీవర్డ్ ఎంతమంది సర్చ్ చేస్తారు ఇవి కలెక్ట్ చేసుకొని నోట్ ప్యాడ్లో పెట్టేసి కంప్లీట్ మొత్తాన్ని మీ టీమ్ లీడర్కి పంపించాలి. దీన్నే కీవర్డ్ రీసెర్చ్. మీ మొత్తం ఎస్ఈఓలో సక్సెస్ కావాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కీవర్డ్ రీసెర్చే. క్లియర్? ఈరోజు నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ అనేది ఎలా పనిచేస్తుంది అని చెప్పాను. ఏమేమి ఇంపార్టెంట్? కీవర్డ్స్ రీసెర్చ్ ఉందంటే కీవర్డ్ రీసెర్చ్ అర్థమైంది కదా. మీకు రేపు టాస్క్ ఏంటంటే రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఎవడన్నా రిసార్ట్కి వెళ్ళాలంటే గూగుల్లో ఏమని సర్చ్ చేస్తుండు అన్న దాని గురించి నాకు కీవర్డ్ రీసెర్చ్ కావాలి. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ గా ఏమేమి కీవర్డ్ వస్తాయి మీరు రాయాలి. తర్వాత గూగుల్ సజెస్ట్, గూగుల్కి కొట్టండి ఏమేమి వస్తున్నాయో తీసి పెట్టుకోండి. ఫైనల్ గా ఊబర్ సజెస్ట్ లో పోయి టూల్లో పెట్టండి. మొత్తం మీద కనీసం నాకు 20 నుంచి 30 కీవర్డ్లు ఎక్సెల్ షీట్ లో రాసి నాకు పంపించండి. సో రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ డూ కీవర్డ్ రీసెర్చ్. నోట్ చేసుకోండి. డూ కీవర్డ్ రీసెర్చ్ ఫర్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఇది ఒక్కటే చిన్న టాస్క్ ఇస్తున్నా. ఒక 30 minutes to 1 hour లో అయిపోతుంది మీకు ప్రాపర్ గా చేస్తే. చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. మీరు బుక్ రాసుకుంటే ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ బుక్స్, టెస్ట్ యువర్ బ్రెయిన్. అందరు ట్రై చేయండి. హౌ అ సర్చ్ ఇంజన్ వర్క్స్ చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తుంది గూగుల్? ఇండెక్సింగ్, రిలవెన్స్ ఫ్యాక్టరీ, సెర్చ్ రిజల్ట్స్, రిట్రీవింగ్ రిజల్ట్స్. క్రాలింగ్ అంటే ఏంటండి? డాటా కలెక్షన్, కలెక్టింగ్ డేటా. ఇండెక్సింగ్ అంటే స్టోర్ ద డేటా యాజ్ పర్ ద కేటగిరీస్. క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ అంటే రేటింగ్ ఫ్యాక్టర్స్, ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. ఎన్ని ఫ్యాక్టర్స్? 200 ఫ్యాక్టర్స్. 200 ఫ్యాక్టర్స్. రిట్రీవింగ్ రిజల్ట్స్, displaying in డిస్ప్లేయింగ్ రిజల్ట్స్. తర్వాత మీరు 4000 లైన్లు రాశారు అనుకో, 4000 లైన్లు కూడా గూగుల్ రీడ్ చేస్తుంది. కరెక్టేనా? నో సార్, మరి ఏంటి? ఓన్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ రీడ్ చేసేస్తారు. ఐటీలో 8 ఉన్నాయి సార్. 7, 8 అంటే గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. మీరు చేయగా అర్థమైంది. టైటిల్, డిస్క్రిప్షన్, సెక్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా గూగుల్ అన్ని చూడదు. ఇక్కడ నువ్వు సచిన్ ఇస్ ఎ గ్రేట్ ప్లేయర్ రాస్తే మొత్తం చదవదు. ఏం చదువుతుంది? కీవర్డ్ ఒక్కటే చదువుతుంది అనమాట. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఏమున్నాయండి? బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, కీవర్డ్ planner, ఊబర్ సజెస్ట్. ఊబర్ సజెస్ట్. మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? నేను
Resorts in Resorts in థాట్స్ ఇన్ హైదరాబాద్ అనేది జనాలు ఏమని సర్చ్ చేస్తుండొచ్చు అని మీరే సర్చ్ చేయండి, కొన్ని అనుకోండి, రాయండి, తర్వాత గూగుల్ చెక్ చేయండి, తర్వాత ఊబర్ సర్చ్ చెక్ చేయండి. ఆ రిపోర్ట్ ని ఎక్సెల్ షీట్ లో చక్కగా చేసి నా ఈమెయిల్ ఐడికి పంపించండి. రేపు చెక్ చేసి దాని తర్వాత అందులో మిస్టేక్స్ ఉంటే చెప్పి ఫర్దర్ క్లాస్ చెప్పేస్తా. ఓకేనా? రైట్. సో నిన్న మనం బేసిక్ స్టార్ట్ చేస్తాం. గూగుల్ అంటే ఏంది, ఎస్ఈఆర్ అంటే ఏంది, కీవర్డ్స్ ఏంది అండి, ఇలా సర్చ్ ని ఎట్లా పనిచేస్తుందని చెప్పిన. రేపు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది చెప్తా. తర్వాత డైరెక్ట్ గా నేను ఒక ఆర్టికల్ తీసుకొని రాస్తా, అది సబ్మిట్ చేసి ఏడుందో చూపిస్తా. మీరు కూడా రాయాలి, నాకు చూపించాలి. మన టార్గెట్ కోర్స్ అయిపోయేలో కూడా మీరు ఒక్కసారి టాప్ 10 లో వస్తే అందరం కూడా హ్యాపీ. ఓకే, రైట్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఫినిష్ ద వర్క్. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందరు కూడా ప్రాపర్ గా చేయండి. డూ కీవర్డ్ రీసెర్చ్ ఫర్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ముందే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎనీ క్వశ్చన్స్ ఆన్ టుడేస్ టాపిక్? No, sir. చలో దెన్ టుమారో విల్ సీ యూ ఎట్ 8 o'clock again. Sir. అదే సార్, అదే వెబ్సైట్ ఒకసారి మీ వెబ్సైట్ అన్నారు కదా, మీ వెబ్సైట్ పేరు చెప్పండి. వంశీ బ్లాగ్స్. odmt.in/vamsi. ఎస్ సార్. ఇది జిమ్ చేసినట్టున్నావు కదా? జిమ్మా వెడ్డింగ్ ఫోటోగ్రఫీయా? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సార్. చూసిన ఇంతమంది చూసిన, బాగుంది, చాలా బాగుంది. అంటే ఇది దీంట్లో చేయమన్నా. గుడ్. ఇంకా ఎవరు నీతో పాటు చేసిన వాళ్ళు? మల్లికార్జున్ వెబ్సైట్ ఏంటి? మల్లికార్జున్ అండ్ చేసినావా? సందీప్ అనుకుంటా సార్. హాఫ్ చేసా సార్. ఏది నీ వెబ్సైట్? శిఖా సార్. ఓకే, అన్ని చేంజెస్ చేశారు కదా? చేయలేదు ఇంకా చేయలేదు, సగం చేసాం సార్. ఓకే, గుడ్. సందీప్ నీది? రమ్య బ్లాగ్స్. జిమ్ కదా చేసినావు? ఇవన్నీ చేంజ్ చేసినావు మళ్ళా? చేయలేదా? చేసిన సార్. ఎంత టైం పట్టింది మొత్తం? 3 hours పట్టింది సార్. కాంప్లీట్ వచ్చింది. ఇప్పుడు వెబ్సైట్ చేస్తాను. వచ్చింది సార్. ఓకే గైస్, వెరీ గుడ్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్. చలో దెన్ విల్ సీ యూ టుమారో. గుడ్ ఈవినింగ్. చలో, బాయ్. ఓకే సార్, బై సార్. బాయ్.